సద్గురు అరాచకాలు. ఈషా ఫౌండేషన్ లోపల జరిగేదేంటి? ఇద్దరు మహిళలను నిర్బంధించారనే వాదనలు, నేరారోపణలపై విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్లో తనిఖీలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సద్గురుపై గతంలో వచ్చిన అనేక ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. ఆ వివరాలు చూద్దాం. జగ్గి వాసుదేవ్ తన కూతురికి పెళ్లి చేసి జీవితంలో బాగా స్థిరపడేలా చేశారు. కానీ ఇతర మహిళలను తమ భౌతిక జీవితాన్ని త్యజించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్పై మెడ్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. ఇండియాలో గాడ్ మ్యాన్ స్టేటస్ అనుభవిస్తున్న జగ్గి వాసుదేవ్కు కోర్టు చేసిన కామెంట్స్ పెద్ద షాక్గానే చెప్పాలి. ఇద్దరు మహిళలను నిర్బంధించారనే వాదనలు, నేరారోపణలపై విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈషా ఫౌండేషన్లో తనిఖీలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి జగ్గి వాసుదేవ్కు వివాదాలు కొత్త కాదు. ఆయన భార్య మరణం ఇప్పటికీ మిస్టరీనే. అటు పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఈషా ఫౌండేషన్ బిల్డింగ్లు నిర్మించారనే ప్రచారం కూడా ఉంది. అటు ఈషా ఫౌండేషన్లో మహిళలు మిస్ అయ్యారని స్వయంగా తమిళనాడు పోలీసులే కోర్టుకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈషా ఫౌండేషన్ నుంచి 2016 తర్వాత 6 అదృశ్యమయ్యారని తమిళనాడు పోలీసులు మెడ్రాస్ హైకోర్టుకు 2024 ఏప్రిల్లో నివేదించారు. ఇదిలా ఉంటే యూట్యూబ్ వీడియోలపైన కూడా విమర్శలు ఉన్నాయి. ఆయన యూట్యూబ్ వీడియోలపై అనేక విమర్శలు వస్తూ ఉంటాయి. మూఢనమ్మకాలను ప్రోత్సహించే వ్యక్తిగా జగ్గి వాసుదేవ్ను కొన్ని వర్గాలు తప్పుపడుతూ ఉంటాయి. సుడో సైన్స్ను ప్రమోట్ చేస్తూ దాని రియల్ సైన్స్గా జగ్గి వాసుదేవ్ చెప్పుకుంటున్నాడన్న వాదన కూడా ఉంది. అటు జగ్గి వాసుదేవ్ భార్య మరణం విషయంలోనూ అనేక సందేహాలు వ్యక్తం చేసే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. జగ్గి వాసుదేవ్ భార్య విజి 1997లో జనవరి 23న మరణించారు. తన భార్య మరణాన్ని మహాసమాధిగా జగ్గి వాసుదేవ్ చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా తమకు తాముగా శరీరాన్ని విడిచిపెట్టే చర్య. అయితే ఇండియాలో మహాసమాధి పొందిన వ్యక్తిని ఎవరూ దహనం చేయరు. కానీ భార్య విజి డెడ్ బాడీని మాత్రం జగ్గి వాసుదేవ్ దహనం చేయడం అనేక అనుమానాలకు కారణమైంది. ఇక ఈషా ఫౌండేషన్ వెబ్సైట్లో చాలా వస్తువులు విక్రయిస్తూ ఉంటారు. ఇవి చాలా ఖరీదు చేసేవిగా ఉండడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా కూడా మారింది. జగ్గి వాసుదేవ్ పాదాల ఫోటో ఫ్రేమ్ 3200 రూపాయలకు ఉండడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. అటు ఓ రుద్రాక్ష ఖరీదు 10,000 రూపాయలకు పైనే ఉండడం పట్ల కూడా నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక సన్యాసి జీవితాన్ని గడపడానికి యువతులను జగ్గి వాసుదేవ్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మెడ్రాస్ హైకోర్టు ప్రశ్నించిన రోజే ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో చర్చకు రావడం ఆయనకు పెద్ద తలనొప్పిగానే మారిందనే చెప్పాలి. ఇక నిజాలైతే విచారణలో తేలాలని కోరుకుందాం.